మమ్మల్ని చదివించడానికి, మమ్మల్ని పోషించడానికి మా మమ్మీ ఎన్ని చాలా కష్టాలు పడ్డది. మేము కూడా వర్క్ చేసినాం ఇద్దరం. ఎగ్జామ్స్ అయిపోయాక సూపర్ మార్కెట్లో వర్క్ చేసింది. ఆ సూపర్ మార్కెట్కి పోయి నైట్ 9:30 వరకు ఉంటుండే. నేను కూడా క్యాన్సర్ హాస్పిటల్లో వర్క్ చేసిన ఇక్కడ. ఇప్పుడు కూడా వీడియోస్ చేస్తూ పని కూడా చేస్తున్నాం. ఒడ్లుంటే ఒడ్ల కోతాం. ఇదిగోండి గుత్తి వంకాయ కావాలా ఎవరికైనా? హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి చికెన్ ఫ్రై, బగారా రైస్, పులిహోర విత్ గుత్తి వంకాయ కూర అండ్ పాపడాలు. వావ్, సూపర్ కాంబినేషన్ గా చిన్న. అవును, ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉండబోతుంది. గుత్తి వంకాయ కూర, పులిహోర. వావ్, కాంబినేషన్ అయితే సూపర్ ఉంటది. నాకైతే గుత్తి వంకాయ కూర చాలా ఇష్టం. వంకాయ కూర అంటేనే చాలా ఇష్టం. అది దాంట్లో గుత్తి వంకాయ కూర ఇంకా ఇష్టం. ఈ ఛాలెంజ్ మన ఒక సబ్స్క్రైబర్ అయితే చేయమని రిక్వెస్ట్ చేసారు. సో ఈరోజు మన సబ్స్క్రైబర్ కోసం ఈ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. అండ్ ఈ రోజు అయితే మనం వీడియోలో మా డాడ్ చనిపోయిన తర్వాత మా మమ్మీ మా కోసం ఎంత కష్టపడ్డది, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది అనేది మీతో అందరితో షేర్ చేసుకుంటా. ఓకేనా? ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉండబోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఇక్కడున్న ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ తిని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ అయిపోతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ ఫుల్ క్రేజీ ఉంది. లాస్ట్ వీడియోలో నాకు బనానా కెచప్ తినిపించినావు కదమ్మే మెంటల్ లానా. అవును, ఈ రోజు నీకు ఉంటది చూడు, ఖచ్చితంగా నేను నేనే గెలుస్తాను. ఏం ప్రూఫ్ ఉందా? గ్యారంటీ ఏముంది చెప్పు. నేను రాసిస్తా, నేనే గెలుస్తాను ఈ రోజు. సరే చూద్దాంలే. ఓకే, సో ఈ రోజు ఎవరు గెలుస్తారో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. ఈ చెత్త అంతే కూరల బువ్వాల చెత్త అంత వేస్తే మళ్ళీ తింటది చెత్తని. ప్లేట్ ఊతుంది. ఫస్ట్ లోనేనా? గైస్, మా డాడ్ చనిపోయిన తర్వాత మా మమ్మీ చనిపోక ముందు చెప్తా, చనిపోయిన తర్వాత చెప్తా. చనిపోక ముందు మా డాడీ రైస్ మిల్లో వర్క్ చేస్తుండే, మా మమ్మీ పొలం పనికి పోతుండే. నాట్లకి, కలుపులకి, వడ్ల పనికి, వడ్లు మోయడానికి అన్నీ పోతున్నాం. మమ్మీ అన్నిటికి పోతుండే. డాడ్ చనిపోయిన తర్వాత ఇక్కడ నిజామాబాద్కి వచ్చినాం కదా. అప్పుడు చెల్లి స్కూల్కి వెళ్తుండే, మమ్మీ హాస్పిటల్లో వర్క్ చేస్తుండే. ఒక్కోసారి డే డ్యూటీ ఉంటే ఒక్కోసారి నైట్ డ్యూటీ ఉంటుంది. 1 వీక్ డే డ్యూటీ, 1 వీక్ పగలు డ్యూటీ. డే అన్నా నైట్ డ్యూటీ. మమ్మీ నైట్ పోయినప్పుడు మా తాతయ్య మా చెల్లి దగ్గర ఉంటుండే. అవును, నేను ఇక్కడ అత్త వాళ్ళ దగ్గర ఉంటుండే కదా. ఇంకా తాతయ్య చనిపోయినాక మమ్మీ ఆ పని మానేసింది. మళ్ళీ చెల్లి ఒక్కతే అవుతుంది కదా ఇంటి దగ్గర నైట్ డ్యూటీ ఉన్నప్పుడు. అవును, అది మానేసింది. ఇక్కడ మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఒక చిన్న బాబు 1 year బాబుని పట్టుకోవడానికి ఏమంటారు, కేర్ టేకర్. ఓకే, కేర్ టేకర్ లాగా పోయింది. 1.5 year 2 years వచ్చిందా? 2 years కదా. 2 years అవుతుంది. 2 years అక్కడ చేసింది. ఆ బాబు మళ్ళీ అమెరికా వెళ్ళిపోయిండు. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మమ్మీ ఇళ్ళలో పనిచేసింది. మమ్మల్ని చదివించడానికి, మమ్మల్ని పోషించడానికి మా మమ్మీ ఎన్ని చాలా కష్టాలు పడ్డది. ఇళ్ళలో పని చేసి మళ్ళీ బాబు పట్టుకుని మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఇంకో బాబు పుట్టిన అక్కకి. వాళ్ళిద్దరు పేరెంట్స్ అమెరికాలో ఉంటారు. వాళ్ళ నాన్నమ్మనేనా అమ్మమ్మ
నానమ్మ తాత దగ్గర పిల్లలు పెరుగుతారు. సో మా మమ్మీ చూసుకుంటారు వాళ్ళని. 1 month అయింది వచ్చి. ఇప్పుడు మళ్ళీ 3 years వరకు ఇక్కడే ఉంటాడంట బాబు. 3 years వరకు మమ్మీ అక్కడే ఉంటుంది. సో మమ్మీ ఇప్పుడైతే కొంచెం బాగుంది. వేరే పని చేసినప్పటికంటే ఇప్పుడు బుడ్డోని పట్టుకునేది మంచిగా వచ్చింది కేర్ టేకర్గా. అంతకుముందు చాలా హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడేది. నిద్ర లేకుండే, నిద్ర పోకుండా బక్క కట్ట పుల్లలకి అయిపోయింది మమ్మీ. ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది, చూడడానికి కూడా మంచిగా ఉంది. అందరూ అంటారు వీడియోస్ వల్ల మీరే తింటారా, మీ మమ్మీకి పెట్టారా, మీ మమ్మీ ఎంత బక్కగా అయిపోతుందో చూడండి. మేము కూడా వర్క్ చేసినాం ఇద్దరం. మా చెల్లి 10th అయిపోయిన తర్వాత హాలిడేస్ ఇచ్చారు కదా, ఎగ్జామ్స్ అయిపోయినాక సూపర్ మార్కెట్లో వర్క్ చేసింది. ఒక 7 months మేము చేసిన అంతే. అది కూడా కాలేజ్ పోతూ సూపర్ మార్కెట్లో వర్క్ చేసింది. కాలేజ్ మార్నింగ్ 9 to 3 వరకు కదా, 3 నుంచి ఆ సూపర్ మార్కెట్కి పోయి నైట్ 9:30 వరకు ఉంటుండే. నాకు కూడా హాస్పిటల్లో వర్క్ చేసి, నేను కూడా క్యాన్సర్ హాస్పిటల్లో వర్క్ చేసిన ఇక్కడ చదువుకుంటూ ఇటు వరకు. మమ్మీ ఒక్కతే కష్టపడుతుంది కదా, సో అందుకని మమ్మీ కొంచెం హెల్ప్ అవ్వాలి. ఇటు మమ్మీ రెంట్ కట్టాలి, మళ్ళీ పొదుపులు అవి ఉంటాయి కదా. మళ్ళీ మా అత్తమ్మ దగ్గర కూడా మేము గుట్ల పనికి పోయినాం. ఇక్కడ నేను మా అత్తమ్మ ముగ్గురం పోయినాం. నైట్ 11-12 అవుతుండే ఇంటికి వచ్చే వరకు. మళ్ళీ నేను ఇట్లా హాలిడేస్ ఉన్నప్పుడు కలుపులకి పోయినా. అంతేందుకు ఇప్పుడు మమ్మీ అదే మా అత్తమ్మ పొలంలో పనిచేసే కూరగాయల చెట్ల దాంట్లో చేయడానికి పోయినా. మా చెల్లి కూడా బెండకాయలు తెంపడానికి పోయింది. ఒక్కరోజు పోయినా. ఇప్పుడు కూడా వీడియోస్ చేస్తూ పని కూడా చేస్తున్నాం. ఒడ్లు ఉంటే ఒడ్ల కోతాం, వేరే పని ఏదైనా ఉంటే. బాగుంది వస్తుంది పడింది. కర్రీ అని కర్రీ అలవాటైంది, ఫ్రై అవడం మర్చిపోయింది. ఇది కేక్ ఉంటుంది. ఇదిగోండి గుత్తి వంకాయ. కావాలా ఎవరికైనా? నాకు కావాలి. నీ ప్లేట్లో ఉంది, నువ్వు తిను. పాపడ నాది, నేను తిన్నా. దాంట్లో పడేకట్లా ఏం పాపం తెచ్చింది నీకు? అది నువ్వు తినేసిన అందే, అదే పాపం చేసి. వావ్, సూపర్ ఉంది. హోటల్ వేసినట్టే ఉంది. త్రివేణియా మజాక ఏమంటారు? తినకైతే వదిలేసే తెలుసా. మా డాడీ చనిపోకముందు మేమైతే అసలు ఏ పని చేసేవాళ్ళం కాదు. మంచిగా చదువుకుంటుంటాం. ఇంట్లో పని కూడా నేనైతే 7:30కి అట్లా లేసేదాన్ని. నేను 4కి లేస్తుండే అప్పుడు. మా నానమ్మ మా తాత ఇద్దరు పెరుగు అమ్ముతుండే. వాళ్ళు లేస్తారు, వాళ్ళతో పాటు ఇక ఈమె కూడా లేస్తారు. ఒక్క పని చేయదు, మంచిగా వండుకుంటుంది. మాది ఎట్లా లేసా వంతులు పెట్టుకుంటుండే చిన్న ఉన్నప్పుడు. నువ్వు ఈ పని చేయాలా? పొద్దునైతే నేను ఏం చేయను, ఈవినింగే నా పని. ఎందుకంటే నేను లేవా ఫస్ట్, ఇప్పటికీ లేవను. నిద్ర అంటే అమ్మ ఫుల్ నిద్ర పోతుంది. ఎవ్వరి కోసం నా నిద్రని త్యాగం చెయ్యను నేను అసలు. సూపర్ ఉంది. గుంతకాయ గుంతంకాయ కరెక్ట్ చెప్పినామే. మరి చెప్పు.
గుత్తి వంకాయనా? గుత్తి వంకాయ. ఫస్ట్ ఏమన్నా గుంతొక్కాయ. డన్. నీ ముక్కలు ఉన్నాయా డన్ అంట. నేనే విన్నర్ అయిపోయా. ఏం తింటున్నావు? ఓడిపోయినావు. ఇంకేం తింటున్నావు? తినొద్దట. ఓడిపోయినా కదా, ఎట్లయితే ఏమి తింటున్నావు. మరి అవి తినేసాం. మరి అవ్వద్దు, అది ఇదే కావన్నా. అయితే ఇవి చెయ్య. అరే ఏమో రాసిస్తాను. ఏం రాసిస్తావు అన్న? అమ్మ రాసిస్తా, నేనే గెలుస్తా అన్నావు కదా. ఏంది? ఎన్నెన్నో చెప్తాం, అన్ని జరుగుతాయా ఏంటి? అందుకే అనకూడదు ముందు ముందు, ఓడిపోతావని. గెలుస్తాను. లేదు గైస్, నేను స్నానం పోయినా ఈ అమ్మిని అన్నం పెట్టమంటే ఉన్న కాడ పెట్టింది నాకు అన్నం. ఎందుకు నేను గెలవాలని పెట్టినది. దొంగది అమ్మి, దొంగది. నేను దొంగదాన్ని కాదు, నువ్వు ఇంకా మింగెత్త ఉట్టిగానే. ఏంటి నమ్మలకుంటున్నా? నన్ను మోసం చేసింది ఎన్నిసార్లు, కానీ నేను గమనించలే వీడియోలల్లా. నన్ను అంటది ఇంకా ఎదురుగా. గైస్ ఈ రోజు అయితే టేస్ట్ అదిరిపోయినాయి ఒక్కొక్కటి. నాకైతే చికెన్ ఫ్రై అయితే చాలా నచ్చింది. చికెన్ ఫ్రై, గుంతొంకాయ బాగుంది. ఏంకాయ నేను ఆ కాడనికి రాదు పోనీ. అది గుత్తి వంకాయ లేకపోతే గుత్తొంకాయ కూర. గుత్తి వంకాయ, గుత్తి వంకాయ, గుత్తొంకాయ, గుత్తొంకాయ. ఇంతకేమో గుంతొంకాయ అంట. నేను గుంతలోకి వేయి అది వంకాయ తీసుకొచ్చుకొని తింటది అమ్మి. సో గైస్ ఈ ఛాలెంజ్ లో మా చెల్లి అయితే విన్ అయింది కాబట్టి నేను పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మా అక్కకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఏంటో పనిష్మెంట్ చెప్పు. దాన్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకైతే. ఎందుకు ఓడిపోయినావు మరి? ఎందుకు ఓడిపోయినావు? అసలు నేను నిన్ను చూస్తూనే లేను. నేను మాట్లాడుకుంటా అటు కెమెరాకెళ్ళే చూస్తున్నా. నేను చూస్తే చూడటం మర్చిపోతున్నా. నేను ఎందుకు మర్చిపోతున్నా? లాస్ట్ వీడియోలో కూడా ఓడిపోయినా, ఇప్పుడు కూడా ఓడిపోతున్నా. ఈ రోజు పనిష్మెంట్ అయితే ఫుల్ క్రేజీ తెలుసా? ఏంటో తెలుసా? ఐస్ వాటర్ తాగుతూ టంగ్ ట్విస్టర్ చెప్పాలా. ఐస్ వాటర్ తాగాలి ఒక బుక్క, దాని తర్వాత ఒక టంగ్ ట్విస్టర్ చెప్పాలా. ఎన్ని టంగ్ ట్విస్టర్లు? రెండు. ఎంత ఘోరమైన ఇస్తాయో. రెండు చెప్పాలి ఇప్పుడు. రెండే కదా, ఈజీ చెప్పేస్తా. త్రివేణి చూపిస్తా. ఓకే గైస్ ఇప్పుడైతే మనం టంగ్ ట్విస్టర్లు అయితే చెప్పేద్దాం. నాకు వెన్నత పెట్టిన విద్య ఏదైనా సరే టక్కన ఒకసారి విన్నా అంటే అది నెక్స్ట్ మినిట్ నోట్లోంచి వచ్చేస్తుంది. అవునా? అవును, నిజమే. ఓకే చూద్దాం, స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి గైస్ ఐస్ వాటర్. ఎంత ఇట్లా వాటర్ ఇట్లా కారిపోతున్నాయి. అవు ఎంత కూల్గా ఉన్నాయో. చాలా కూల్గా ఉన్నాయి, చేతి అచ్చులు పడుతున్నాయి. సో గైస్ మనమైతే టంగ్ ట్విస్టర్లు అయితే స్టార్ట్ చేసేద్దాం. చెప్పు చిన్న. ఫస్ట్ దా మా చెన్న నేను చెప్పుడే మా చెల్లి అయితే ఘోరంగా చెప్తుంది. చెప్పు. 6 రంగుల లంగాలు, 4 రంగుల లుంగీలు. అరే పెద్ద పెద్ద లంగాలే. కలర్ లంగలే, పెద్ద లంగలే. వస్తుంది. కలర్ లంగాలే, పెద్ద లంగాలే. గుర్తుకొచ్చింది. ఓకే వాటర్ తాగుదాం. వాటర్ తాగి చెప్పాలి. చెప్పు జల్దీ చెప్పు. 6 రంగుల లంగాలు, 6 రంగుల లుంగీలు. 4 రంగుల లుంగీలు. 4 రంగుల. నువ్వు 6 రంగులు. 6 ఫస్ట్, సెకండ్ 4. ఓకే మళ్ళీ 6 రంగుల లంగాలు, 4 రంగుల లుంగీలు. 6 రంగుల లంగాలు, 4 రంగుల లుంగీలు. 6 రంగుల రంగాలు, 4 రంగుల 6 రంగుల లంగాలు, 4 రంగుల 4 రంగుల లుంగీలు. 4 సార్లు అయిపోయింది. 6 రంగుల లంగాలు, 4 రంగుల లుంగీలు. ఓకే పర్ఫెక్ట్. ఇది పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అది
పర్ఫెక్ట్ నాకు అన్ని కష్టం అంటాం మేము కూక క్రియకు ఎక్కిస్తా చెప్పు సెకండ్ దా ఓకే చెప్పు ఇది మీకు రాదు అనుకుంటా కప్పులో పప్పులు పక్కలో కప్పలు మళ్ళీ చెప్పు కప్పులో పప్పులు పక్కలో కప్పలు ఇది కప్పులో కప్పులో పప్పులు పక్కలో కప్పలు ఓకే అబ్బా చల్లగా ఉంటాయి మరి నీళ్ళు కప్పులో పప్పులు పక్కలో కప్పలు పక్క ఒకసారి అయిపోయింది పప్పులో కప్పలు అంతేనా కప్పులో పప్పులు పక్కలో కప్పలు పప్పులో కప్పలు అంతేనా కప్పులో పప్పులు కప్పులో పప్పులు పక్కలో కప్పలు పప్పులో కప్పలు కప్పులో పప్పులు కప్పులో పప్పులు పక్కలో కప్పలు పప్పులో కప్పులు కప్పులో పప్పులు పక్కలో కప్పలు అది ఫస్ట్ తీసి వచ్చింది కానీ ఇదైతే కప్పలో పప్పులు అని వస్తుంది పప్పులో ఏ వద్దులే కప్పలో కప్పులో పప్పులు పక్కలో కప్పలు ఏంది కప్పులో పప్పులు పక్కలో కప్పులు కప్పలు ఓకే గైస్ పనిష్మెంట్ అయితే అయిపోయింది మా అక్కకి నోరు తిరగలేదు లాస్ట్ రాలేదు అది పప్పు నన్ను ఎక్కిరిస్తావే మరి ఇప్పుడు నేను ఎక్కిరిపోతే ఎట్టా ఎక్కరుచుకో ఎక్కిరిస్తున్నావు కదా ఎక్కరుచుకో మాటలు రావు మాటలు వచ్చు అచ్చచ్చచ్చచ్చనా. సరే చిన్న నేను చెప్పిందా నాన్న పర్ఫెక్ట్ అనా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఇది పర్ఫెక్ట్ నేను ఎట్లా నువ్వు ఎట్లా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ రాలే ఇంకా 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 సక్సెస్ఫుల్ అను సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ నేను అన్నట్టాను సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ ఆ ఫుల్ ఒకటి మంచి సక్సెస్ఫుల్ 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 ఓకే బ్లాక్ మెయిల్ అను బ్లాక్ మెయిల్ ఓకే అన్ఫర్గెటబుల్ చెప్పు రాదు రాదు అన్స్టాపబుల్ అని రాదు ఇప్పుడు ఒక్కసారి అని ఎట్లా రాదు ఒక్కసారి ఎట్లా అను అను అన్ఫర్గెటబుల్ అన్ఫర్గెట్ఫుల్ అన్ఫర్గెటబుల్ రాదు నాకు నన్ను అంతా చూడండి గైస్ మళ్ళా చిన్న చిన్న వర్డ్స్ రావు మళ్ళీ గిచ్చకు గిచ్చినాక ముక్కు అడగకూడదు సో గైస్ ఈ ఛాలెంజ్ లో పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసిన సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది మీరే చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో బాయ్